కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి శ్రీనాథ్ గారు. ఆరోగ్యానికి సంబంధించి ఏం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. ఇవాళ ఆరోగ్యానికి సంబంధించి మా సకులకు ఏం తెలియజేస్తున్నారు? ఈ రోజు మనము కొన్ని వెయిట్ లాస్ ఫుడ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే మ్యామ్, చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. వెయిట్ లాస్ అనగానే ఫుడ్ అనగానే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అసలు ఈ వెయిట్ లాస్ ఫుడ్ అంటే ఏంటి? ఏజ్ కు తగ్గట్టు ఈ వెయిట్ లాస్ ఫుడ్ ని ఎలా తీసుకోవాలంటారు? ఓకే, వెయిట్ లాస్ అంటే చాలా మందికి న్యూట్రిషన్ నాలెడ్జ్ అనేది, న్యూట్రిషన్ గురించి అవగాహన అంటే పోషక పదార్థాల గురించి అవగాహన అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఒక అంటే వాళ్ళ ఎడ్యుకేషన్కి కూడా సంబంధం లేదు, ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైన స్కిల్. ఓకే, కొంతమంది మామూలుగానే చదువుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు కార్బోహైడ్రేట్స్ ఏంటి, ప్రోటీన్స్ ఏంటి, క్యాలరీస్ ఏంటి అట్లాంటివన్నీ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. కానీ మామూలుగా మిగతా వాళ్ళకి ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఓకే, కాబట్టి మేము డయట్, క్యాలరీస్ అట్లా అంటే వాళ్ళకి అర్థం కాకపోదు. ఓకే, సో అలాంటి వాళ్ళ గురించి అంటే వాళ్ళకి మేము ఈ మధ్య క్లినిక్లో నేను చూసింది ఏంటంటే సింపుల్గా ఇంట్లో ఏం కావాలి, ఏం చెయ్యాలి అనేదే వాళ్ళు చూస్తున్నారు అనమాట. సో అట్లీస్ట్ వాళ్ళు మొదలు పెట్టుకోవచ్చు. ఓకే, అందుకని నేను ఏం చేశానంటే కొన్ని ఫండమెంటల్గా మంచి ఫుడ్స్ కాన్స్టెంట్గా తీసుకున్నప్పుడు మన శరీరాన్ని బాగా అంటే వేగవంతంగా పనిచేసి ఎక్కువ క్యాలరీస్ని బర్న్ చేసే ఫుడ్స్ని మనం ఎందుకు పరిచయం చేయొద్దు అనేది ఈ ప్రయత్నం అన్నమాట. మేడం, అందరూ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ చేస్తూ ఉంటారు. మరి ఇలా ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ మార్నింగ్ టిఫిన్ లో వెయిట్ లాస్ ఫుడ్ అనేది ఏ విధంగా తీసుకోవచ్చు? మంచి ప్రశ్న అడిగారు. చాలా మంది ఏంటంటే కొన్ని రకాల ఫుడ్స్ అంటే గ్రీన్ టీ తాగితే బరువు తగ్గుతాము, నిమ్మకాయ రసం నీళ్లు తాగితే బరువు తగ్గుతాము, ఓకే లేటెస్ట్గా ఇప్పుడు ఓట్స్ తింటే బరువు తగ్గుతాము, ఇట్లా అనుకుంటూ ఉంటారు. ఓకే, ఎస్, అంటే అవి మామూలుగా మీరు తినే పదార్థాలని ఏం తింటున్నారు ప్లస్ ఇవి వాటిని ఎట్లా మీ డైట్లో రిప్లేస్ చేసుకోవాలనేది ఆలోచించాలి. అంతేకాని ఇప్పుడు మ్యాజిక్ లాగా, ట్రీట్మెంట్ లాగా అవి తీసేసుకుంటే బరువు తగ్గుతాము అని ఇలాంటి ఆహార పదార్థాలను అనుకోవడానికి లేదు. మార్నింగ్ మామూలు జనరల్ టిఫిన్స్ బదులు ఇలాంటివి ఓట్స్ లాంటివి చేర్చుకోవడం బాగుంటుందంటారా, లేకపోతే మామూలు జనరల్ టిఫిన్ చేసి కూడా ఇవి చేయొచ్చు? చాలా మంది వెయిట్ లాస్ అనేది డిఫరెంట్ స్టేజెస్లో ఉంటారు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కేటగరైజ్ చేసుకోవాలి. ఓకే, డాక్టర్ గారు ఏం చెప్పారు, లేకుంటే వాళ్ళ హైట్ ఏంటి, వాళ్ళ బరువు ఎంత ఉన్నారు, సో వాళ్ళ గోల్స్ ఏంటి అనేది ఉంటుంది. సో ఇప్పుడు అసలు ఎప్పుడూ ఆహారంలో మార్పులు చేసుకోలేదు, వాళ్ళు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే ఓకే మామూలు టిఫిన్ జాగ్రత్తగా చేసుకొని మధ్య మధ్యలో ఈ ఓట్స్, పాలు, ఎగ్, సాలడ్స్ లాంటివి ఫిల్లర్స్ లాగా యూస్ చేయాలి. యూస్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే లంచ్, డిన్నర్ ఆ టైంలో ఫుడ్ తక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదు, ఆల్రెడీ చాలా ప్రయత్నాలు చేసేస్తున్నారు వాళ్ళు నిజంగా బరువు తగ్గాలి, చాలా అంటే యాక్షన్ మోడ్లో ఉన్నారు అన్నప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ఇడ్లీ, దోశ, అటుకులు అట్లాంటివి తింటున్నారు అనుకోండి టిఫిన్కి. ఓకే, సో వాటిని తగ్గిస్తే మీకు అంత ఆకలి కంట్రోల్లో ఉండట్లేదు అని అనుకున్నప్పుడు అంతే క్వాంటిటీ తీసుకుంటూ కూడా మీరు బరువు తగ్గాలి, ఎక్కువ ఆకలి వేయకూడదు అనుకున్నప్పుడు స్ప్రౌట్స్, మొలకెత్తిన గింజలు, లేకుంటే కొంచెం ఓట్స్, ఎగ్స్ అట్లాంటి వాటితో మనము మామూలు టిఫిన్ బదులు క్వాంటిటీ వైజ్ ఇవి సేమ్ క్వాంటిటీ తీసుకొని కూడా బరువు తగ్గొచ్చు. మేడం, ఫ్రూట్స్, వెజిటబుల్స్ కూడా తీసుకోమని చెప్పారు కదా, అయితే ఫ్రూట్స్ లో వెయిట్ లాస్ ఇచ్చే ఫ్రూట్స్ ఏమున్నాయి? చాలా మంది భయపడుతూ ఉంటారు బనానా తింటే వెయిట్ వస్తామని, ఇది నిజమేనా? ఇప్పుడు మీరు బనానా, మ్యాంగో, సీతాఫల్, దెన్ సపోటా ఇట్లాంటి వాటిలో కార్బోహైడ్రేట్స్ శాతం చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే,
సో అవి తినగానే బరువు పెరిగిపోతారని కాదు, కానీ జనరల్గా స్వతహాగా మనం అవి ఎక్కువ తింటాం. అవును. ఓకే, అండ్ ఆల్రెడీ అన్నము, చపాతీ, ఉప్మా, ఇడ్లీ, దోశ అన్నీ రోజు తింటుంటాం కాబట్టి వాటిలోంచి కూడా మనకు పిండి పదార్థాలు చాలా ఎక్కువ వస్తాయి. కాబట్టి ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం వల్ల బరువు తగ్గడం స్లోగా అవుతుంది అని చెప్పడం. ఓకే. ఇంకా సైంటిఫిక్గా డీటెయిల్ వెళ్ళాలంటే మీరు మంచి ఆహారం తీసుకుంటూ, అంటే ఫ్రూట్స్ని తీసుకుంటూ వెయిట్ తగ్గాలి అని అనుకున్నప్పుడు అరటిపండు బదులు ఓకే మీరు వాటర్ మెలన్, అంటే కర్బూజా, తర్బూజా, జామకాయ, మస్క్ మెలన్, అంటే ఇలాంటి క్రంచీగా ఉండి లో గ్లైసిమిక్ ఇండెక్స్ అండ్ గ్లైసిమిక్ లోడ్, అంటే తక్కువ చక్కెర ఉండి నిదానంగా చక్కెరని రిలీజ్ చేసే ఫ్రూట్స్ని మాత్రమే మీరు తీసుకోవాలి. అప్పుడు మీకు క్వాంటిటీ గురించి వరీ అవ్వకుండా కొంచెం ఎక్కువ మోతాదు తీసుకున్నా కూడా మీకు వెయిట్ ఆటోమేటిక్గా మీ వెయిట్ లాస్ గోల్స్కి డిఫరెన్స్ అనేది కనిపించదు. మేడం, చికెన్, మటన్, ఎగ్ అనేవి ఎంత శాతం తీసుకోవాలి? పూర్తిగా మానేయాలా వెయిట్ లాస్ కావాలి అనుకుంటే? లేదండి, వెయిట్ లాస్ కానీ ట్రై చేస్తున్నప్పుడు మీరు ఒకవేళ మాంసాహారులైనంత మాత్రాన ఇవన్నీ పూర్తిగా మానేయాలని లేదు. ఇంకా ఇప్పుడు లేటెస్ట్ సైంటిఫిక్ స్టడీస్ ప్రకారంగా ఈ గుడ్లు, చేపలు, మరి చికెన్ యాక్చువల్గా ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే మ్యామ్. ఓకే, కానీ ఎలా వండుతున్నాం అనేది దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం చాలా ఎక్కువ నూనె వేసి వన్నప్పుడు క్యాలరీస్ బాగా పెరిగిపోతాయి. అంటే ఎగ్స్ అట్లా ఉన్నప్పుడు మీకు మంచి ప్రోటీన్ వస్తుంది. ఈ కాలంలో మీ శరీరం ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయాలి, చాలా యాక్టివ్గా ఉండాలి, మజిల్ మాస్ ఉండాలి అంటే ప్రోటీన్ తీసుకోవడం చాలా అవసరం. బరువు తగ్గేటప్పుడు కూడా వారి బరువుని బట్టి ఆ డైట్ ప్లాన్లో ప్రోటీన్ రేషియోని తప్పనిసరిగా మెయింటైన్ చేసినప్పుడే మీరు బరువు తగ్గడం వల్ల ఫలితం మీకు వస్తుంది. ఎస్, అలా చెయ్యనప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు మజిల్ లాస్ కూడా కావచ్చు, ప్లస్ కొవ్వు ఫ్యాట్ లాస్ కూడా అవుతుంది. సో ప్రోటీన్ రేషియోస్ మెయింటైన్ చేయాలంటే కంపల్సరీ ఎగ్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ వాడడం అవసరము. అయితే వాటిని ఎలా వాడుతున్నారు అనేది చూసుకోవాలి. సెకండ్ థింగ్, సపోజ్ నేను ఇవి మంచివి అని చెప్పగానే మీరు తీసుకునే ఆహారం అంతే తీసుకుంటూ ఇన్ అడిషన్ ఇది తీసుకోవడం కరెక్ట్ కాదు. ఓకే, సో మీరు కొంచెం నాన్ వెజ్ ఇంక్లూడ్ చేసి కొద్ది మాత్రం మీ కార్బోహైడ్రేట్స్ కనుక తగ్గించినట్టయితే మీకు సాటిస్ఫాక్షన్ చాలా ఉంటుంది అండ్ హెల్దీగా కూడా బాడీలోంచి ఓన్లీ కొవ్వుని మాత్రమే తగ్గించుకోగలుగుతారు. వెయిట్ లాస్ ఫుడ్ కి సంబంధించి చాలా చక్కటి వివరాలు తెలియజేశారు మేడం. ధన్యవాదాలు. నమస్తే. ఇది ఇవాళ ఆరోగ్య మంత్ర కార్యక్రమం. మరో అంతమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.